మాట్లాడే గాడిద. కథ పేరు చూసి గాడిద మాట్లాడడం ఏమిటని ఆశ్చర్యపోతున్నారా? అవునరా, నిజంగానే గాడిద మాట్లాడింది. ఒకసారి అక్బర్ చక్రవర్తితో మాట పట్టింపు వచ్చి బీర్బల్ గాడిదతో మాట్లాడించడమే కాక గాడిదతో పుస్తకం కూడా చదివించాడు. ఇప్పుడు మీకు ఆ కథనే చెప్పబోతున్నాను. ఒక రోజున అక్బర్ బీర్బల్ సభలో ఉండగా ఒక వ్యాపారి ఒక గాడిదని తీసుకుని వచ్చాడు. తాను తీసుకొచ్చిన గాడిదను రాజుగారికి అమ్మాలని ఆ వ్యాపారి ఉద్దేశం. సమయానికి బీర్బల్ కూడా సభలో ఉండడం చూసి ఆ వ్యాపారి ఎంతో సంతోషించాడు. అతను తీసుకొచ్చిన గాడిదను చూసి బీర్బల్, మహారాజా, ఈ గాడిదను చూస్తుంటే ఇది ఎంతో తెలివిగలదని నాకు అనిపిస్తోంది. మనం కొంచెం శ్రద్ధ తీసుకుని ఈ గాడిదకు వ్రాయడం చదవడం నేర్పిస్తే గాడిద నేర్చుకుంటుందని నాకు అనిపిస్తోంది అన్నాడు. అంతే, అక్బర్ ఆ మాటనే పట్టుకున్నాడు. అయితే బీర్బల్, ఈ గాడిద చాలా తెలివైనది అని అంటావు అవునా అన్నాడు. అంటే మహారాజు, అవును మహారాజా అన్నాడు బీర్బల్. మనం కొంచెం ఓర్పుగా చెబితే ఈ గాడిద చదవడం రాయడం నేర్చుకుంటుందని అంటావు అవునా అన్నాడు అక్బర్. మళ్ళీ అవునని చెప్పాడు బీర్బల్. వెంటనే అక్బర్ చక్రవర్తి ఒక నిర్ణయానికి వచ్చాడు. ఆ వ్యాపారి దగ్గర గాడిదను కొన్నాడు. ఆ గాడిదను బీర్బల్ చేతిలో పెట్టాడు. రాజుగారు గాడిదను కొని తనకు ఎందుకు ఇస్తున్నాడో బీర్బల్కి అర్థం కాలేదు. వెంటనే రాజుగారిని అదే ప్రశ్న అడిగాడు. బీర్బల్, ఈ గాడిదను నీతో పాటు తీసుకొని వెళ్ళు. ఒక 1 రోజులు సమయం ఇస్తున్నాను. ఈలోగా గాడిదకు చదవడం రాయడం నేర్పించు. 1 రోజుల తర్వాత గాడిదను తీసుకొని రా. ఒకవేళ నువ్వు అన్నట్టుగా 1 రోజుల లోపల గాడిదకు చదవడం రాయడం రాకపోతే నిన్ను శిక్షించాల్సి ఉంటుంది. చెప్పు, ఇది నీకు సమ్మతమేనా అని అడిగాడు అక్బర్ చక్రవర్తి. బీర్బల్కు రాజుగారి మాట మన్నించడం మినహా వేరే గత్యంతరం లేకుండా పోయింది. అలాగే మహారాజా, మీరు కోరుకున్న విధంగానే 1 రోజుల లోపల ఈ గాడిదకు మాట్లాడడం రాయడం నేర్పిస్తా అన్నాడు బీర్బల్. రాజుగారు చెప్పిన విధంగా గాడిదను తీసుకొని ఇంటికి వెళ్ళాడు. రాజుగారి సభలో ఉన్నవారంతా బీర్బల్ సాహసానికి ఆశ్చర్యపోయారు. ఇదంతా జరుగుతుందా? నిజంగా బీర్బల్ గాడిదకు చదవడం రాయడం నేర్పిస్తాడా? ఒకవేళ ఆ పని చేయలేకపోతే రాజుగారు బీర్బల్ని శిక్షిస్తారా? లేకపోతే బీర్బల్ మీద ఉన్న అభిమానం కొద్దీ మందలించి వదిలేస్తారా? అసలు జంతువులు ఎక్కడైనా మాట్లాడతాయా? మాట్లాడమే రాని జంతువులకు బీర్బల్ చదవడం రాయడం నేర్పిస్తానని ఎలా అంటాడు? అసలు రాయడం వస్తుందా వాటికి? బీర్బల్కి ఈసారి ఎలా అయినా శిక్ష తప్పదు అని ఒక వర్గం వారు. ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు ఇలాంటి చిక్కు సమస్యలను బీర్బల్ ఎంతో తెలివిగా పరిష్కరించాడు. అలాగే ఈసారి కూడా ఎంతో తెలివిగా ఈ సమస్యను పరిష్కరిస్తాడు అని మరొక వర్గం వాళ్ళు అంటున్నారు. ఈ విధంగా సభ 2గా చీలిపోయింది. ఒక వర్గం బీర్బల్కు అనుకూలంగా ఉంటే మరొక వర్గం బీర్బల్కు వ్యతిరేకంగా ఉంది. ఒక విధమైన ఊహాగానాలతో 1 రోజులు గడిచిపోయాయి. గాడిదను రాజుగారి సభకు ప్రవేశపెట్టే రోజు దగ్గరకు వచ్చింది. గాడితో సహా బీర్బల్ రాజుగారి సభకు హాజరయ్యాడు. బీర్బల్, గాడిదకు రాయడం చదవడం వచ్చిందా కుతూహలంగా అడిగాడు అక్బర్. చిత్తం మహారాజా అన్నాడు బీర్బల్. బీర్బల్ సమాధానానికి సభలో ఉన్న వారంతా ఆశ్చర్యపోయారు. గాడిదకు నిజంగా చదవడం రాయడం వచ్చిందా? ఎప్పట్లాగే ఈసారి కూడా బీర్బల్ ఏదో చమత్కారం చేస్తున్నాడు. బీర్బల్కు ఈసారి శిక్ష తప్పదు. ఈ విధంగా సభలో తాము మాట్లాడుకోసాగారు. బీర్బల్, నువ్వు చెప్తున్నది నిజమేనా? గాడిద నిజంగా చదువుతుందా అని అడిగాడు అక్బర్ చక్రవర్తి. ఏది అయితే గాడిదతో ఏమైనా చదివించు అన్నాడు అక్బర్. వెంటనే బీర్బల్ ఒక పుస్తకం తీసుకొని గాడిద ముందు పెట్టాడు. సభలో ఉన్న వారందరూ ఆశ్చర్యపోయేలాగా గాడిద తన నాలుకతో పుస్తకంలో పేజీలను తిప్పడం మొదలుపెట్టింది. ఆ విధంగా తిప్పుతూ 3వ పేజీకి రాగానే గట్టిగా చదవడం మొదలుపెట్టింది. ఇదంతా చూస్తున్న అక్బర్ చక్రవర్తి, సభలో ఉన్న వారందరూ కూడా ఆశ్చర్యంతో ముక్కును వేలేసుకున్నారు. అద్భుతం, నిజంగా అద్భుతం. బీర్బల్, నీవు చాలా గొప్పవాడివి. నిజంగా నువ్వు అన్నట్టుగానే సాధించి చూపించావు. నీకు మంచి బహుమానం ఇచ్చి సత్కరించాలి అంటూ బీర్బల్ని ఎంతగానో మెచ్చుకున్నాడు రాజుగారు. బీర్బల్ చిరునవ్వుతో ఆ ప్రశంసలను స్వీకరించాడు. అది సరే, బీర్బల్, ఇంతకీ ఆ గాడిద ఏమంటుంది అని అడిగాడు మహారాజు. అది ఏమంటుందో తెలియాలంటే మనకు గాడిద భాష తెలియాలి అన్నాడు మహారాజుతో. అయితే అక్బర్ చక్రవర్తికి బీర్బల్ చేసిన చమత్కారం ఏంటో అర్థమైంది. సరే, మనకు గాడిద భాష తెలియదు కాబట్టి గాడిద ఏం మాట్లాడుతుందో మనకు తెలియదు, ఆ విషయం పక్కన పెట్టు. కానీ గాడిద ముందు పుస్తకం పెడితే పేజీలు తిప్పుతుంది, అక్కడక్కడ ఆగి పుస్తకం చదువుతున్నట్టు అరుస్తుంది.
చెప్పు బీర్బల్, నువ్వేం చేస్తావు? పుస్తకం చదవడం దానికి ఎలా నేర్పించావు అని అడిగాడు అక్బర్. అక్బర్ చక్రవర్తి చెప్పిన ప్రశ్నకు బీర్బల్ ఇలా సమాధానం చెప్పాడు. మహారాజా, ఆ రోజున గాడిదను చూసి దాన్ని మీ దగ్గర మెచ్చుకుంటేనే ఆ వ్యాపారికి 4 డబ్బులు ఎక్కువ వస్తాయి. అందుకని అలా చేశాను. అందుకే మీ ముందు అలా చెప్పాను. మీరు వెంటనే 4 రోజుల సమయం ఇచ్చి గాడిదకు చదవడం రాయడం నేర్పించమని చెప్పారు. జంతువులతో మాట్లాడించడానికి నాకు ఎలాంటి ఇంద్రజాల విద్యలు తెలియవు. కానీ ఇప్పుడు మీరు ఒప్పుకుంటున్నారు. గాడిద పుస్తకం పేజీలు తిప్పుతూ చదువుతోంది కాబట్టి నేను అసలు విషయం చెప్పేస్తా. ఇప్పుడు తీరా అసలు సంగతి విన్నాక మీరు నన్ను శిక్షించకూడదు అన్నాడు బీర్బల్. అక్బర్ అందుకు అంగీకరించాడు. మహారాజా, గాడిదని ఇంటికి తీసుకెళ్ళాక ఒక రోజంతా దానికి ఏమీ పెట్టలేదు. దాంతో అది ఆకలితో నకనకలాడిపోతోంది. మర్నాడు ఇదిగో ఈ పేజీలో గడ్డి పెట్టాను, అంతే. అసలే ఆకలి మీద ఉంది. దానికి తోడు పుస్తకంలోంచి గడ్డి కనిపించింది. ఇంకేముంది? గబగబా పుస్తకం తెరిచి మొదటి పేజీ తీసి అక్కడ పెట్టిన గడ్డి తినేసింది. మర్నాడు 2వ పేజీ తిప్పి అక్కడ ఉన్న గడ్డి తినేసింది. 3వ రోజు 3వ పేజీలో కూడా గడ్డి పెట్టి అక్కడ పెడితే 3వ పేజీ తిప్పి అక్కడ ఉన్న గడ్డి తింది. మొదటి పేజీ పెట్టగానే ఫస్ట్ మొదటి పేజీ తిప్పింది. దాంతో దానికేం కనబడలేదు. వెంటనే 2వ పేజీ తిప్పింది. దానికేం కనబడలేదు. ఈసారి 3వ పేజీ పెట్టగానే 3వ పేజీలో గడ్డి ఉంది. గడ్డి తినేసింది. ఎప్పుడైతే పుస్తకంలో గడ్డి పెట్టలేదో గాడిద పెద్దగా అరవడం మొదలుపెట్టింది. ఈ విధంగా సుమారు 4 రోజుల పాటు దానికి శిక్షణ ఇచ్చాను. అంతే. అదేవిధంగా మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను అంటూ తను ఏ విధంగా గాడిదతో మాట్లాడించాడో రాజుగారికి వివరించాడు బీర్బల్. అంతే. సభలో ఉన్న వాళ్ళంతా చప్పట్లు కొట్టి బీర్బల్ని ఎంతగానో అభినందించారు. ఇక రాజుగారైతే బీర్బల్కి బోలెడని బహుమానాలు ఇచ్చాడు. చూసారా పిల్లలు, బీర్బల్ ఎలాంటి చిక్కు ప్రశ్నలైనా ఎంత సులభంగా పరిష్కరిస్తున్నాడు.